గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10వ తరగతిలోని తెలుగు పాఠ్య పుస్తకంలో 4వ పాఠం గురించి చెప్పుకుంటున్నాం. 4వ పాఠం పేరు కొత్త బాట. రచయిత్రి డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఈమె కాలం 1929-2007. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి జన్మస్థలం. ఈమె తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. రేడియో ధారావాహిక మహాలక్ష్మి ముచ్చట్లుతో ఎంతో ప్రజాదరణ పొందారు. రచనలు: ఆంధ్ర సాహిత్య వికాసము, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు మొదలైనవి. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ. ఇప్పుడు కొత్త బాట అనేది దేని గురించో ఆ పాఠ్య వివరణ చదువుకుందాం. ఆనాటి పల్లెలు ఎలా ఉన్నాయి, ఈనాటి పల్లెల్లో వచ్చిన మార్పులు కొత్త బాట ద్వారా రచయిత్రి మనకు వివరించారు. అవేంటివో మనం తెలుసుకుందాం. కొత్త బాట పాఠం ఆధారంగా పల్లెలలో వచ్చిన మార్పులు. గ్రామాల్లో పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు సామాన్యుల కంటపడకుండా వారి బండ్లకు తెరలు కట్టే ఆచారం ఉండేది. అది నేడు అంతరించింది. రచ్చబండపై గ్రామ పెద్దతో పాటు గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి నేడు కూర్చుంటున్నారు. గ్రామ పెద్ద రంగరాయని వంటి వారి పెత్తనాన్ని గ్రామాల్లో ప్రజలు నేడు ధిక్కరించారు. రంగరాయుడు వంటి వారు గ్రామాలు విడిచి వెళ్లారు. పోలీస్ పటేళ్ల పెత్తనం గ్రామాలలో తగ్గిపోయింది. పటేళ్లకు లంచాలిచ్చే గ్రామ ప్రజలు నేడు లేరు. అందువల్ల పోలీస్ పటేళ్లకు సాగుబాటు లేకుండా పోయింది. ప్రజలు గ్రామ పెద్దల చెప్పుల కింద తేళ్లలా అణిగి ఉండడం మానివేశారు. ప్రజలు చీటికి మాటికి తగువులు, కొట్లాటలు మానినారు. పంచాయతీలు, జరిమానాలు గ్రామాల్లో ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే తీర్పులు ఇస్తున్నారు. రాత్రి దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు అడుక్కు తినడం లేదు. పెద్దల పెళ్లిళ్లకు సైతం ఇప్పుడు మేనాలు, పల్లకీలు ప్రజలు మోయడం లేదు. గ్రామాల్లో ఇండ్లలో పని మనుషులను సైతం తమ తోటి వారుగా ప్రజలు చూస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ పల్లెల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సారాంశాన్ని, ఈ షార్ట్ నోట్స్ని మీరు చదువుకున్నట్లయితే, ఈ వీడియో మీరు బాగా చూసినట్లయితే ఈ పాఠంలో, కొత్త బాట పాఠంలో ఏ విధమైన ప్రశ్న వచ్చినా మీరు సమాధానం రాయగలుగుతారు. ఆల్ ద బెస్ట్.